హాయ్ అండి, మీ రజనీని. ఈరోజు అయితే చూడండి చేప అయితే చూడండి చేను నుంచి అయితే తీసుకొచ్చారు. వాటర్లో అయితే ఎలా అయితే ఆడేసుకుంటుందో, వావ్ ఎలా అయితే పెట్టేసాను చూడండి. ఈ చేపలు అయితే ఈరోజు మనం పులుసు పెట్టేసుకుందాం. ఇదైతే చిన్నగా ఉందండి, కొంచెం సైజ్ అయితే 1/2 kg అయితే లేదు. దీన్ని మనం పులుసు పెట్టుకుందాం. కొద్దిగా బెండకాయలు అయితే వేసుకుని పులుసు అయితే పెట్టేసుకుందాం. చూడండి ఎలా అయితే ఉందో, చేలోకి వచ్చేసిందంటే ఇది చేలో అయితే పెట్టేసుకున్నారు. పట్టేసాం. చూడండి ఎలా అయితే ఉందో. దీన్ని ఈరోజు మనం కోసి కట్ చేసేసి శుభ్రంగా బెండకాయ పులుసు అయితే పెట్టేసుకుందాం. దీన్ని అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం, ఒక పళ్ళెంలో పెట్టేసుకుందామండి. ఎందుకంటే ఇది మనకి కొయ్యడానికి అయితే రాదు. చూడండి వాటర్లోంచి అయితే తీసేసాం కదా మనం. దీన్ని ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. చూడండి ఇలా ఈరోజు మనం దీన్ని శుభ్రంగా పులుసు పెట్టేసుకుందామండి. వెనకటి రోజుల్లో పులుసు బెండకాయలు వేసి పులుసు పెట్టుకుందాం. నీట్గా కట్ చేసేసుకుందాం. కట్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను పీసెస్ అయితే. స్టార్టింగ్ అయితే ఇలా చేప అయితే తీసుకుని కట్ చేసుకోండి. కావాల్సినన్ని వెల్లుల్లిపాయలు తీసుకోండి, కావాల్సినన్ని బెండకాయలు తీసుకోండి, కావాల్సినన్ని ఉల్లిపాయలు తీసుకోండి, కావాల్సినన్ని పచ్చిమిర్చి తీసుకోండి, మీకు కావాల్సిన లవంగాలు, యాలక్కాయలు, జీలకర్ర, వెండి కొబ్బరి కావాల్సినంత ఇవన్నీ కూడా తీసుకోండి. మొత్తం కట్ చేసుకుందాం. చేప ముక్కలన్నీ కూడా ఇలా అయితే కట్ చేసుకోండి. బెండకాయ ముక్కలు నీట్గా కడిగేసేసి ఆసుతా ఈసుతా తీసేసేసి ఇలా గుత్తంకాయలాగైతే కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చీరకుల కింద అయితే సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఇలా చీరకుల కింద అయితే కట్ చేసుకోండి. పులుసుకు అయితే చాలా బాగుంటాయి. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకోండి. కట్ చేసిన ఉల్లిపాయ చీరకులని వేసేసుకోండి. వెండి కొబ్బరి కావాల్సినంత, వెల్లుల్లిపాయలు కావాల్సినవి వేసుకోండి, యాలక్కాయలు 2 వేసుకోండి, లవంగాలు 2, 1 స్పూన్ జీలకర్ర, కావాల్సినంత అల్లం ముక్క. వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ అయితే పెట్టేసుకోండి మెత్తగా. ఇలా మిక్సీ అయితే పెట్టేసుకోండి మెత్తగా. ఇలా కావాల్సినంత చింతపండు గుజ్జు అయితే తీసుకోండి. ఇలా కావాల్సినంత గుజ్జు అయితే తీసుకుని ఇందులోకి తగిన వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోండి. స్టార్టింగ్ అయితే మనం బెండకాయ ముక్కలు వేపుకుందాం. ఇలా బెండకాయలు అన్నీ పెట్టేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇలా అయితే తీసేసుకోండి. మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా పెట్టేసుకుందాం. ఇలా బాగా వేయించుకోండి. ఉల్లిపాయ అంతా బాగా వేగాలి. తగినంత కల్లుపోతే యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. తగినంత కారం. చేపల పులుసుకి కారం ఎక్కువగా పడుతుందండి. ఇలా అయితే యాడ్ చేసుకోండి. నేను 4 స్పూన్లు అయితే వేసాను. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కొంచెం కారం వేసిన తర్వాత బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇలా చేప ముక్కలన్నీ వేసుకోండి. ఇలా అయితే మొత్తం వేసుకోండి. సొన కూడా వేసేసుకోండి ఉంటే కనుక. వీటిని ఒక్కొక్కటిగా కన్వర్ట్ చేసుకోండి. కొంచెం వేగనివ్వండి, మగ్గనివ్వండి. ఇలా అయితే మొత్తం మగ్గించుకోండి. మొత్తం ఇలా అన్నీ కూడా తిరిగేసుకోండి. మనం వేయించుకున్న బెండకాయ ముక్కలను ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే పోసుకుందాం.
ఫ్రై ప్యాన్లో పెట్టుకుని బాగా మగ్గించుకుందాం. పులుసు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇలా అయితే ప్రెస్ చేసుకోండి. మనం మసాలా పెట్టిన మిక్సీ జార్ కూడా నీట్గా వాటర్ యాడ్ చేసుకుని ఇలా అయితే వేసుకోండి. కావాల్సిన పులుసు వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వాటర్ వేసిన తర్వాత ఇలా అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఉడికేటప్పుడు ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోండి మూత పెట్టేసి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు మనం కట్ చేసిన పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కావాలంటే ఫస్ట్లో వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా అయితే వేసుకోండి. కొంచెం ఇలా అయితే మిక్స్ చేసుకుని తినడానికి అయితే పచ్చిమిరపకాయ చాలా బాగుంటుందండి. పుల్లగా కారంగా ఇలా 10 నిమిషాలు అయితే మళ్ళీ బాగా కుక్ చేసుకోండి. చేపల పులుసు చూడండి, ఇలా అయితే దగ్గర పడేటప్పుడు కొత్తిమీర అయితే నేను ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇలా పైన ఒక న్యూస్ పేపర్ వేసుకుంటాను. ఇది మనకి 10 రోజులు నిల్వ ఉంటుందండి. ఏమీ కట్ చేయకుండా ఇలా అయితే వేసుకోండి. ఏళ్ళు కూడా తీయకూడదు. ఇలా అయితే వేసుకోండి. బాక్స్లో ఇలా ఒక పేపర్ కింద పెట్టుకుని ఇలా తెచ్చిన కొత్తిమీర తెచ్చినట్లు మనం ఇలా అయితే స్టోర్ చేసుకుంటే మనకి 10 రోజులు 15 రోజులు నిల్వ ఉంటుంది. మనకి కావాల్సినంత కొత్తిమీర అయితే కట్ చేసుకుందాం. పులుసులోకి ఎంత ఉంటే అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, ఇలా అయితే తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఉంది కదా, ఇదే బాక్స్లో ఇలా అయితే స్టోర్ చేసేసుకుందాం. ఈ కొత్తిమీర అంతా ఇలా వాటర్లో అయితే యాడ్ చేసుకోండి. బాగా నీట్గా కడగండి. ఎక్కడైనా ఇసుక ఉంటే ఏ ఆకుల్లో అయినా సరే ఇలా బాగా 2 సార్లు వాష్ చేసుకోండి. చూడండి, చేపల పులుసు అంతా బాగా కుక్ అయిపోయింది కదా, మెత్తగా ఉడికిపోయింది. బెండకాయ కూడా మీకు కావాల్సినంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఉంటేనే ఈ పులుసుకు టేస్ట్ అండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. చేపల పులుసు అయితే రెడీ. సూపర్ అండి. ఒక ప్లేట్ అయితే తీసేసుకోండి. వేడి రైసు, వావ్, వేడి చేపల పులుసు, వావ్. చూడండి, కర్రీ అయితే వేసుకుని రైస్ అయితే టేస్ట్ చూసేద్దాం. నాకు తలకాయ అంటే చాలా ఇష్టం అండి. బెండకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిమిరకాయలండి ఈ రైస్లో పెట్టుకుని తింటే ఉంటుంది సూపర్. ఇలా నడుము ముక్క అన్నీ వేసుకుని కొంచెం పులుసు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం భోజనం అయితే చేసేద్దాం. వేడి రైసు, పులుసు ఎప్పుడు కూడా చిక్కగా ఉండాలండి. టేస్ట్ అయితే బాగుంటుంది. పలచగా ఉంటే రైస్ అయితే పట్టదు. వావ్, టేస్ట్ అయితే చూసేద్దాం. సూపర్ అండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. చేపల పులుసు అయితే అద్దరిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. తినే కొద్ది తినాలనిపిస్తుంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.